జలియన్ వాలా బాగ్ జరిగినప్పుడు కూడా ఆయనకి చాలా మటుకు ఒక పొలిటికల్ ఉండే, ఏదో జరిగింది అక్కడ నాకు తెలియాలని చెప్పి ఆయన ఒక ఫ్రెండ్ ఉండే, ఒక ఫాదర్ ఉండే, ఆయన పంపించారు. మీరు వెళ్ళి చూసారు అని చెప్పి ఒక బ్రిటిష్ ప్రీస్ట్ ఆయన పంపించారు. ఆయన ఏం చేశారు, ఆయన వెళ్తూ లాహోర్ దగ్గర అరెస్ట్ చేసేసారు. ఓకే, పంజాబ్ వైపు వెళ్ళనియలేదు. దాని తర్వాత ఈయనకు డౌట్ వచ్చి ఆయన అక్కడి నుంచి మెసేజ్ పంపించారు, ఏదో జరిగింది, చాలా దారుణమైన ఘటన జరిగింది అనుకుంటానంటే శంకర్ నాయర్ ఇమీడియట్లీ కనుక్కొని ఈ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఈ గాట్ అదే రోజు సాయంత్రం రాజీనామా చేశారు వైస్రాయ్. ఓకే, అది వినంగానే వీళ్ళందరూ స్టన్ అయిపోయారు. ఒకటి బ్రిటిష్ వాళ్ళు స్టన్ అయిపోయారు, ఎందుకంటే శంకర్ నాయర్ రిజైన్ చేయడం అంటే చాలా పెద్ద న్యూస్. అది మోతీలాల్ నెహ్రూ అండ్ యానీ బెసెంట్ పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి చెప్పారంటే శంకర్ నాయర్ ప్లీజ్ డోంట్ రిజైన్, మీరు ఆ వైస్రాయ్స్ కౌన్సిల్లో ఉంటేనే మాకు కావాలి మిమ్మల్ని, ఎందుకంటే అక్కడి నుంచి మనం మార్పులు తీసుకురావచ్చు, మనకి ఇండిపెండెన్స్ అక్కడి నుంచి వస్తుందని చెప్పారు. కానీ అసలు వినలేదు, కొంచెం మొండైన మంచిది అన్నమాట. నేను చెప్పింది నిజం అని చెప్పేసి ఆయన పక్కన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. తర్వాత కనుక్కున్నారు ఇంతమంది చనిపోయారని న్యూస్ వచ్చిన తర్వాత ఆయనకు కోపం వచ్చి ఒక బ్రిటిష్ వాళ్ళ మీద ఈ స్టార్టెడ్ రైటింగ్ చాలా మటుకు రిజైన్ చేసి తిరిగి మెడ్రాస్కి వెళ్ళిపోయారు. మెడ్రాస్కి వెళ్ళి అక్కడ ఒక పుస్తకం రాశారు, గాంధీ అండ్ అనార్కీ అని చెప్పేసి. ఫర్ వైల్ హీ వాజ్ అట్ ఇండోర్, హోల్కర్ మహారాజా అసిస్టెంట్ గా అక్కడ ఉన్నారన్నమాట.